దక్షిణ కాశీగా పేరొందినటువంటి సుప్రసిద్ధమైనటువంటి ఈ అలంపుర క్షేత్రము 6-7వ శతాబ్దంలో బాదామి చాళుక్యుల్లో రెండవ పులకేశి అనేటువంటి చక్రవర్తి రాజు ఈ దేవాలయాలను నిర్మాణం చేశాడు. ఇవి నవబ్రహ్మ దేవాలయాలు ప్రపంచంలో ఇక్కడ ఒకచోటనే ఉన్నాయి. ఈ నవబ్రహ్మ దేవాలయాల్లో బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయము స్వయంభూలింగం, బ్రహ్మ తపస్సు చేస్తే ఆవిర్భవించినటువంటి లింగం. ఇది రసాత్మక లింగం, అటు రాయి కాదు చెక్క కాదు, ఒక రసాత్మక లింగం. ఎప్పుడు కూడా ఆ లింగంలో తేమగా ఉంటుంది. ఎన్ని పంచామృతాభిషేకాలు చేసినా కూడా అక్కడ ఎక్కడ కూడా ఆ నీళ్లు ఒక చుక్క కూడా నిలబడవు. అలాంటి దేవాలయము ఇది. దాదాపుగా ఇప్పటికి 1800 సంవత్సరాలు అయింది ఈ దేవాలయాలు నిర్మాణం చేసి. కాబట్టి ఇక్కడ దాదాపుగా ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలు, అదేవిధంగా అనేక రాష్ట్రాల వాళ్ళు ఈ దేవాలయాలను దర్శనం చేసుకొని వెళ్తుంటారు. ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు ప్రత్యేకమైనటువంటి లింగం. ఆ తర్వాత చుట్టూ కూడా 8 ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ పక్కకు ఉండేటువంటిది గరుడ బ్రహ్మ, తర్వాత స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, తారక బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, విశ్వబ్రహ్మ, వీరబ్రహ్మ అనేటువంటి 9 నవబ్రహ్మ దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ కూడా లేవు. ఈ దేవాలయాలు ఇక్కడే ఉన్నాయి. కాబట్టి అలాంటి దేవాలయాలు చాలా ప్రశస్తమైనటువంటివి. ఇది ఇక్కడ మొదటగా ఎండోమెంట్ కాకముందు ఈ దేవాలయాలు ఒక ట్రస్టీ బోర్డులో ఉండేది. గడియారం రామకృష్ణ శర్మ గారు అనేటువంటిది చాలా పెద్ద శాస్త్రవేత్త, పెద్ద చరిత్రకారుడు. ఆయన చైర్మన్గా ఉండి ఈ దేవాలయాల యొక్క ప్రశస్తి, ఈ దేవాలయాల శాసనాలను అన్నీ కూడా ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆయన ఇప్పటికీ కూడా ఆయన యొక్క పుస్తకాలు, ఆయన యొక్క చరిత్ర కూడా చాలా చోట్ల లైబ్రరీలలో ఉన్నాయి. ఇక్కడ బాలబ్రహ్మేశ్వరాయాస్తు భక్త కల్పద్రుమాయజ కోటిలింగ స్వరూపాయ స్వర్ణలింగాయ మంగళం. ఇక్కడ ఈ లింగాన్ని దర్శనం చేసుకుంటే కోటి లింగాల యొక్క ప్రశస్తి అనేటువంటిది ఉంది. అదేవిధంగా ఇక్కడ 17వ శతాబ్దంలో ఈ దేవాలయాలు అమ్మవారి గుడి ధ్వంసమైంది. అప్పుడు 17వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్స్ ధ్వంసం చేశారు. అక్కడ ఉండేటువంటి ఆ విగ్రహాన్ని, ఆ అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడే వీరభద్ర స్వామి పక్కకు ఒక గూట్లో కూర్చోబెట్టి ఇక్కడ 600 సంవత్సరాలు ఈ ఆమె యొక్క పూజలు అందుకొని మళ్ళీ 2005 శ్రీ పంచమి రోజు ఫిబ్రవరి 13న ఈ యొక్క అమ్మవారిని మళ్ళీ అక్కడ పునర్నిర్మాణం జరిగింది. కాబట్టి అక్కడ అమ్మవారి యొక్క స్థలం అదే. దాదాపుగా అక్కడ మళ్ళీ శంకరాచార్యులు శ్రీచక్రం పెట్టి అక్కడ మళ్ళా పూజలు ప్రారంభం చేశారు. కాబట్టి అక్కడి నుంచి ఆమె యొక్క ప్రశస్తి పెరిగింది. దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అమ్మవారి యొక్క ఉత్సవాలు జరుగుతాయి. శ్రీ పంచమి రోజు నిజరూప దర్శనం, ఒకరోజు ఆమె యొక్క నిజరూప దర్శనం ఉంటుంది. 5 రోజులు పూజలు జరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ శివరాత్రి రోజు ఈ స్వామి యొక్క ఉత్సవాలు జరుగుతాయి. నవరాత్రులు అమ్మవారి యొక్క 9 రోజులు నవరాత్రులు అక్కడ జరుగుతాయి. అమ్మవారి యొక్క స్థలంలో త్రిశక్తి స్వరూపిణి అమ్మవారు, మహాకాళి, మహాసరస్వతి, మహాయోగిని. ఈ విధంగా అలంపుర క్షేత్రానికి అలంపురం అనే ఎట్లా ఉంటుందంటే మొట్టమొదటగా హేమలాపురం, హతంపురము, ఎల్లమ్మపురము, జోగుళాపురము, అలంపురం అయింది. ఇది దాదాపుగా అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి కాబట్టి అమ్మవారు భర్త శ్మశానంలో ఉంటాడు కాబట్టి ఇక్కడ ఏముంటాయి అన్నీ కూడా పుర్రెల దండ, తర్వాత బల్లి, తేలు, గుడ్లగుబ్బ, ఇవి ఆమె ఆభరణాలుగా ధరించి భక్తులను కాపాడుతుంది. ఆమె ఊర్ధ్వకేశాలు, అదేవిధంగా బస్తనీం వికృతాక్షీం ఘోరరూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగుళాంబాం నమామ్యహం. అమ్మవారు పెద్దనైనటువంటి స్తనాలు, కుక్షి అంటే మామూలుగా కళ్ళు, వికృతమైనటువంటి కళ్ళు, చేతిలో రక్తపాత్ర, పుర్రెల దండ యజ్ఞోపవీతంగా ధరిస్తుంది. అదేవిధంగా ఆమెకి శవాసనం మీద కూర్చొని ఉంటుంది. అందుకే ఆ శ్లోకంలో కూడా చెప్పబడ్డది, లంబస్తనీం వికృతాక్షీం ఘోరరూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగుళాంబాం నమ. ఆ విధంగా అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి కాబట్టి మనం చూస్తాం
బల్లి పడితే శాస్త్రం చదువుతాం, గుడ్లగూబ ఇంట్లోకి వస్తే ఇల్లు వదిలిపెట్టాం. కాబట్టి ఈ ఈ ప్రాణులను ఆమె శిరస్సుగా ధరించి భక్తులను కాపాడుతుంది. కాబట్టి అలాంటి ప్రశస్తమైనటువంటి ఈ జోగులాంబ అమ్మవారు 18 శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠమైనటువంటి అమ్మవారు. చాలా ప్రశస్తమైనటువంటి శ్రీశైలానికి పశ్చిమ ద్వారం ఇది. ఉత్తర ద్వారమేమో మామూలుగా ఉమామహేశ్వరం ఉంటుంది. బ్రహ్మేశోయం సవిశ్వేష సా కాశీ హేమలాపురి సా గంగా తుంగభద్రైవ సత్యమేతన్న సంశయ అన్నారు. ఉత్తర భారతదేశంలో ఉత్తర కాశీ ఏ విధంగా ఉందో దక్షిణ భారతదేశంలో దక్షిణ కాశీ అలంపురంగా పిలువబడుతుంది. అక్కడ విశ్వేశ్వరుడు, ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు, అక్కడ విశాలాక్షి 17వ శక్తిపీఠం, ఇక్కడ అమ్మవారు 5వ శక్తిపీఠం. అదేవిధంగా ఈ తుంగభద్ర నదీ తీరం వెంట 64 ఘట్టాలు ఉన్నాయి. అక్కడ కాశీలో ఏ విధంగా అయితే 64 ఘట్టాలు ఉన్నాయి, ఇక్కడ కూడా 64 ఘట్టాలు ఉన్నాయి. కాబట్టి ఆ సామీప్యం ఉంది కాబట్టి నసంశయ అన్నారు. ఈ సామీప్యం ఉంది కాబట్టి దక్షిణ భారతదేశంలో ఈ దక్షిణ కాశీ అలంపురము, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కాశీకి ఏ విధమైనటువంటి సందేహం లేదు, ఏ విధమైనటువంటి అనుమానం లేదు అనేటువంటి చెప్పవచ్చు.